నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జతవెతికి హృదయానికి 24వ భాగం. నీతో మాట్లాడాలి అన్నాడు అర్జున్. అనడమైతే అన్నాడు, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు అతనికి. ఇంతవరకు ఇలాంటి స్థితిలో ఎప్పుడూ తనని తాను నెట్టుకోలేదు అతను. అందుకే కొత్తగానూ ఇబ్బందిగానూ ఉంది. అతను ఏం మాట్లాడాలనుకుంటున్నాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఆనంద. అతను తన జుట్టులోకి చేతిని పోనిచ్చి వెనక్కి దువ్వుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత జీన్స్ ముందు జేబుల్లో చేతులు పెట్టుకుని చుట్టూ దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. ఆమె చిన్నగా గొంతు సవరించుకుంది. అతను ఉలిక్కి పడి ఆమె వైపు చూసి ఏం మాట్లాడాలో తెలియనట్టుగా ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండే అర్జున్ అలా తటపటాయిస్తుంటే కొత్తగా ఉన్నాడు. ముద్దొస్తున్నాడు ఆమెకి. కోరమేసాలు పట్టుకుని లాగాలని అనిపించింది ఆమెకి. అలా పిచ్చి నవ్వు నవ్వుతుంటే ఆమెకి ఇక నవ్వు ఆగలేదు. పక్కపక్క నవ్వింది ఆనంద భైరవి. బిక్కమొహం వేశాడు అర్జున్. నిలువెత్తు మనిషి అలా చేతిలో నుంచి ఎవరో చాక్లెట్ లాక్కుంటే ఏడుపు మొహం పెట్టిన చిన్నపిల్లాడిన నిలబడి ఉంటే ఇక ఆగడం ఆమె వల్ల కాలేదు. దగ్గరగా వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అలా చేస్తుందని ఊహించని అతను స్టన్ అయిపోయాడు. ఆమె చేతులు అతని వెన్నుని సుతారంగా నిమురుతూ ఉంటే అలౌకిక ఆనందం అంటే అదేనేమో అనిపించింది అతనికి. ఆమె అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. తన మౌనంతోనే అతనికి మాట్లాడే బలాన్ని ఇచ్చింది. ఒక్కొక్కసారి మాటల కన్నా మౌనమే మనసును సేద తీరుస్తుందని అర్జున్కి అర్థమైన క్షణం అది. కొన్ని నిమిషాలు అలా ఉండిపోయారిద్దరు. అతనిలో ఆందోళనంతా ఎవరో చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. నెమ్మదిగా అతనికి దూరం జరిగింది ఆనంద. కొంచెం సర్దుకున్నారా, మాట్లాడుకుందామా? నవ్వుతూ అడిగింది. ఇంతకు ముందు నోరు మెదపడానికి భయపడే ఆనంద ఇప్పుడు తనని కౌగిలించుకోవడమే కాకుండా తానే ఒక అడుగు ముందుకు వేసి సంభాషణ ప్రారంభించడం అతనికి కొత్తగా ఉన్నా బావుందనిపించింది. సమాధానంగా చిన్నగా తల ఊపాడతను. ముందు ఆనంద నడుస్తుంటే అతను ఆమెని అనుసరించాడు. వరండా మెట్ల మీద ఒక చిన్న మట్టి రంగు కవర్ పడి ఉంది. ఆమె ఆశ్చర్యంగా దానిని అందుకునే లోపుగా అర్జున్ తను తీసుకున్నాడు. అదేమిటని ఆమె అడగలేదు. అతను చెప్పలేదు. కాఫీ అడిగింది. అమ్మో వద్దు. అప్రయత్నంగానే అతని నోట్లో నుంచి బయటికి వచ్చేసాయి ఆ మాటలు. ఆమె చిన్నబోయిన మొహం చూసేసరికి నాలుక కరుచుకున్నాడు. ఇంటి దగ్గర తాగి వచ్చాను, అందుకే నసిగాడు. ఆమె తల తిప్పుకుంది. అందుకే ఆమె నవ్వు ఆపుకోవడం అతనికి కనిపించలేదు. అది కాదు ఆనంద, వర్క్లో పడి కాఫీ ఎక్కువ తాగుతున్నానని అమ్మ కోప్పడుతుంది, అందుకే. మళ్ళీ వాక్యం సగంలో ఆపేశాడు. తనని బాధ పెట్టకుండా కాఫీ తప్పించుకోవాలని అతను చేస్తున్న ప్రయత్నం ఆనందకి నవ్వు తెప్పించడమే కాదు, మనసంతా సంతోషంతో నింపేసింది. మహానుభావ, నా కాఫీ ఎంత భయంకరంగా ఉంటుందో మాళవికి చెప్పినప్పుడే నాకు అర్థమైంది, కానీ సరదాగా అన్నాను. వంట చేయొద్దని మరీ మరీ వార్నింగ్ ఇచ్చింది నాకు. తనే వంట చేసి పెడుతుంది, వద్దన్నా వినదు. అందుకే పట్టుదలగా నేర్చుకుంటున్నాను. మాట్లాడుతూనే కిచెన్లోకి నడిచి జగ్లో నీళ్లు తీసుకుని గ్లాసులో పోసుకుని తాగింది. ఆమె చేస్తున్న పనిని పరిశీలనగా చూస్తున్న అతను మాళవిక ప్రసక్తి రాగానే ఉదాసీనంగా మారిపోవడం ఓరకంట గమనించిన ఆనంద విషయం చాలా పెద్దదని వెంటనే గ్రహించింది. ఆమె ఎక్కువగా మాట్లాడదు, కానీ మనుషుల బాడీ లాంగ్వేజ్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. అతని పెదవులు నవ్వుతూ ఉన్నా అతని కళ్ళలో టెన్షన్ ప్రస్ఫుటంగా కనిపించింది ఆమెకి. మౌనంగా మంచినీళ్ళ గ్లాస్ అందించింది. అతను అందుకున్నాడు, కానీ తాగలేదు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడే కుర్చీలో నెమ్మదిగా కూర్చున్నాడు. అతని నోట్లో నుంచి చిన్న నిట్టూర్పు వెలువడింది. తనకి దగ్గరగా నిలబడి తన వైపే ఆత్రంగా చూస్తున్న ఆమెని దగ్గరికి లాక్కుని
ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని హత్తుకుంది. అది చాలా ఇంటిమేట్ పొజిషన్ అని వాళ్ళిద్దరికీ తెలుసు. వారి మధ్య హద్దులు ఎప్పుడు చెరిగిపోయాయో వాళ్ళకే తెలియలేదు. అప్పుడు వాళ్ళ మధ్య కోరిక లేదు, ఒకరికొకరమనే ధైర్యం ఉంది, ఓదార్పు ఉంది. ముందు మన విషయం మాట్లాడుకుందామా, లేక మాళవిక విషయమా? ఆమె భుజం మీద తన చూపుడు వేలితో సున్నితంగా రాస్తూ అడిగాడు అర్జున్. మాళవిక విషయం చెప్పండి అంది అతను ఊహించినట్టుగానే. అతను చిన్నగా నవ్వాడు. కంగారు పడేదేమీ లేదు ఆనందా అని, ప్రస్తుతానికి అని చేర్చాడు. ఆమె అర్థం కానట్టు చూసింది. తనకి మాళవికకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు. నాతో మాట మాత్రంగానైనా అనలేదే. అతను ఎవరై ఉంటాడు? మీకు ఈ ఊళ్ళో తెలియనివాడా? సాలోచనగా అడిగింది. ఊళ్ళోకి కొత్తగా వచ్చినవాడే ఉండొచ్చు అన్నాడు అర్జున్. ఆమె చేతులు అతని భుజం మీద బిగుసుకున్నాయి ఒక్క క్షణం. ఆమె భయం అర్జున్కి అర్థమైంది. భయపడు ఆనందా, నేనున్నానుగా అన్నాడు. ఇద్దరూ డైనింగ్ హాల్లో నుంచి వచ్చి హాల్లో సోఫాలో ఎప్పుడు కూర్చున్నారో వారికే తెలియదు. అతను కాళ్ళు ఎదురుగా ఉన్న టీపాయ్ మీదకి చాపి కూర్చుంటే ఆమె పక్కన కూర్చుని అతని గుండెలపై తలవాల్చింది. మీకెలా తెలిసింది ఈ విషయం? ఆ గుడిలో పూజారి గారి అబ్బాయి లైబ్రరీకి తరచుగా వస్తాడు. అతను మాటల సందర్భంలో అన్నాడు. ఇన్ఫర్మేషన్ లాగడం కోసమని తెలుసు. అది మానవ సహజం కదా. నా ఫ్రెండ్తో వెళ్ళిందని చెప్పాను. ఆమె జడతో ఆడుతూ అన్యమనస్కంగా అన్నాడు. మరి ఇప్పుడేం చేద్దామని అతని జుట్టు సవరిస్తూ అడిగింది. ఉన్నట్టుండి అతను భక్కుమని నవ్వాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇంకా అఫీషియల్గా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. పెళ్ళై ఏళ్ల తరబడి కలిసుంటున్న వాళ్ళలా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె కళ్ళలోకి చూసి నవ్వుతూ అన్నాడు. ఆమె కూడా నవ్వేసింది. సమస్యలు వచ్చినప్పుడే కదా మనసుల మధ్య బంధం ఎంత గట్టిదో తెలిసేది. అతని వేళ్ల మధ్య తన వేళ్లని ఇరికించి లంకె వేస్తూ అంది ఆనంద. అయితే మన మధ్య బంధం అనేది ఉందని ఒప్పుకుంటున్నావన్నమాట. ఆమెని మరింత దగ్గరగా పొదుపుకుంటూ అన్నాడు అర్జున్. అతనికి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా ప్రతిరోజు ఆనందతో గడపాలని ఉంది. ఆమెని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు. కానీ వెళ్ళక తప్పదు. టైం చూసుకున్నాడు. రాత్రి 8 కావస్తోంది. మన మధ్య ఏమీ లేకపోతే మీతో ఇంత చనువుగా ఎందుకుంటాను? గడుసుగా అడిగింది. దానికి ఒక పేరు పెట్టేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. రాత్రి ఆనందంగా నిద్రపోతాను. ఆమె నుదుటిని ముద్దాడుతూ అన్నాడు. ఐ లవ్ యూ అర్జున్ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది. ఆమె ఆ మాట చెప్తే వినాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు అతను. మనసులో చాలాసార్లు ఊహించుకున్నాడు కూడా. కానీ అవేవి ఇప్పటి ఆ ఫీలింగ్కి సమానం కావసలు. శరీరంలో విద్యుత్ ప్రవహించినట్టయింది. మనసు అంత సంతోషాన్ని తట్టుకోలేదేమో అనిపించింది అతనికి. ఐ లవ్ యూ అర్జున్ మళ్ళీ చెప్పింది. అలా అతను ఆమె పెదవులను తన పెదవులతో మూసే వరకు చెప్తూనే ఉంది. ముందు ఒకసారి అతను ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. దానికి ఈ ముద్దుకి తేడా వెంటనే తెలిసింది ఆమెకి. ముందు ముద్దులో ఉవ్వెత్తున ఎగసే అలల ఆవేశం ఉంది, జడివాన లాంటి కోరిక ఉంది. కానీ ఈ ముద్దులో వెన్నెల కిరణాల ఆహ్లాదం ఉంది. సన్నని ధారతో మొదలై విశాలమైన దారి చేసుకుంటూ గంభీరంగా ప్రవహించే నదీ ప్రవాహం లాంటి ప్రేమ ఉంది. చిన్న నిప్పుకణంలా ప్రారంభమై దావాగ్నిలా మారి అడవిని కాల్చే కార్చిచ్చు లాంటి కోరిక ఉంది. అతని స్పర్శ ఆమెలో ఆమెకే ఎన్నడూ తెలియని ఆవేశాన్ని తట్టిలేపుతుంటే అతని కింది పెదవిని చిన్నగా తన మునిపంటతో నొక్కిపెట్టింది. అతని రక్త ప్రసరణ వేగం ఒక్కసారిగా రెట్టింపు వేగాన్ని సంతరించుకుంది. ఆమెతో పాటుగా సోఫా మీదకి ఒరిగాడు. ఆమె చేతులు అతని తలని ఆమె హృదయానికి గట్టిగా అదిమి పెట్టాయి. అతని వెచ్చని ఊపిరి ఆమెకి గిలిగింతలు పెడుతుంటే చిన్నగా ముద్దులు పెడుతూ ఆమె ఉదర భాగానికి చేరుకున్నాడు. సాయంత్రం తనని ఏడిపించిన చీరకి బ్లౌజ్కి మధ్యనున్న ఖాళీ భాగం ఇప్పుడు తన చేతికి చిక్కాక వదలలేదు అర్జున్. తన నాసికతో రాస్తూ చక్కిలిగింతలు పెట్టడమే కాదు పంటిగట్టు పడేలా కొరికాడు. ఆమె తట్టుకోలేకపోయింది. చిన్నగా అరుస్తూనే అతన్ని తన మీదకి లాక్కుంది. అతన్ని ముద్దులతో ముంచేసింది. అతను కోరికతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అతని షర్ట్ బటన్స్ మీదకి వెళ్ళిన ఆమె చేతులని తన చేత్తో బలంగా బంధించాడు. ఆమె అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది.
అతను సోఫాలో నుంచి లేచి నిలబడి ఆమెకి తన చెయ్యి అందించాడు. చెదిరిన జుట్టుతో నలిగిన చీరతో మరింత అందంగా ఉంది ఆనందభైరవి. మౌనంగా అతని చేతిని అందుకుని లేచి నిలబడింది. కోరికతో అరమొడ్పులైన కళ్ళు, సిగ్గుతో ఎర్రగా కందిన చెక్కిళ్ళు, తన ముద్దుల వల్ల కొద్దిగా వాచిన కింది పెదవి అప్పుడే ఆ క్షణమే ఆమెని తనదాన్ని చేసుకోమని ప్రోత్సహిస్తుంటే అతను తన కోరికని నిర్దాక్షిణ్యంగా అదిమేశాడు. కావ్యనాయికలా ఉన్న ఆమెకి దూరంగా ఎలా ఉండాలో అర్థం కాలేదు అతనికి. హఠాత్తుగా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనకి ఏ పని చేత కాదు, ఎవరిని సంతోషపెట్టడం చేత కాదని అంటారు. చివరికి ఇక్కడ కూడా తాను ఫెయిల్ అయ్యింది. అర్జున్ ఎంతో కోరికతో ఉన్నాడో తెలుసుకోలేనంత పిచ్చిది కాదు తను. అలాంటిది ఎందుకు మధ్యలోనే అలా? మనసులో కూడా ఆ వాక్యాన్ని పూర్తి చేయలేకపోయింది ఆనంద. నేను ఏమైనా తప్పు చేశానా? ఉండబట్టలేక అడిగేసింది. అతను అప్పటికి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. శరీరం అంతా ఇంకా అదురుతున్నట్టుగా ఉంది. గుండె వేగం తగ్గలేదు. చెవుల్లో హోరు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆమె ప్రశ్న అతనికి అర్థం కాలేదు. ఏంటి? అడిగాడు. ఆమె ప్రశ్నని రిపీట్ చేసింది. అతని మొహం మీద విసురుగా చల్లని నీళ్లు కొట్టినట్టయింది. ఆనంద, నీకేమైనా మతిపోయిందా? అడిగాడు కొంచెం కోపంగా. ఆమె ఇన్సెక్యూరిటీ, తన మీద తనకి నమ్మకం లేకపోవడం అతనికి కోపం తెప్పించాయి. ఆమె అతని కోపాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తలంచుకుంది. ఓ గాడ్! మనసులో మాట పైకి అనేశాడు. మధురమైన అనుభవం ఒక్క క్షణంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితి కింద ఎలా మారిపోయిందో అతనికి అర్థం కాలేదు. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు ఆనంద భయాన్ని తను దూరం చేయకపోతే ఆమె ఇంకా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. అలా అనుకోగానే ఒక నిర్ణయానికి వచ్చాడు అతను. ఆనందా పిలిచాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.